నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. మార్క్ శంకర్ ఇప్పుడు చాలా బాగున్నాడండి, హెల్తీగా, వెరీ హ్యాపీ. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడ ముక్కొని ఉండొచ్చు, ఏది నా తలనీలాలు ఇస్తానని చెప్పేసి వెళ్ళారు, తలనీలాలు ఇచ్చారు. తర్వాత 17 లక్షలు డొనేట్ చేశారు అన్నదానానికి సంబంధించి. అయితే ఇప్పుడు కొంతమంది దాన్ని కూడా ఒక విమర్శ చేస్తూ ట్రోల్స్ చేయటం లేకపోతే ఇంకోటో కరెక్టే అంటారా? ఎందుకంటే ఒకటి భర్తకు ఉన్నారు, తలనీలాలు ఎందుకు ఇస్తామని ఒకళ్ళు కొందరు అంటే అర్థం పర్థం లేని ఇవన్నీ. మీకేమనిపిస్తుంది? నేను చాలా మామూలుగా తీసుకున్నానండి. చాలా మామూలుగా తీసుకున్నా. ఏ ఇంట్లో అయినా జరిగేది అది. మీ ఇంట్లో ఎవరు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోలేదా మీకు తెలిసి? నాకైతే చాలా మంది తెలుసు. భర్త ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, భర్త లేని వాళ్ళు చేసుకుంటారు. పైగా ఆవిడ డిక్లరేషన్ కూడా ఇచ్చారు, ఇంకో రకంగా ద్వందార్థాలు తీస్తూ. పనికి మాలిని అండి, వాళ్ళు చేయలేని ఎవరన్నా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు వీళ్ళు తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తిరుమల సెట్ వేసుకున్నారు. ఆ తిరుమల సెట్లో కూడా సంతోషకరమైన ఒక మంచి కార్యక్రమంలో, సంతోషకరం అంటే ప్రభుత్వ కార్యక్రమం, అది ప్రభుత్వం నా దృష్టిలో అయితే చేయకూడదు. నిజానికి మన లౌకిక దేశంలో అలా చేయడం కరెక్ట్ కాదు. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు ఊరికే జస్ట్ వచ్చి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మనకేంటి అంటే మెజారిటీ హిందూ మతం ఉంది కాబట్టి భారతదేశంలో హిందూ మతానికి ప్రోగా చేస్తే మనకి ఓట్లు బాగా వస్తాయని ఓట్ల రాజకీయాలు జరుగుతుండొచ్చు. అందుకోసమే వీళ్ళు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ గుళ్ళలో చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఓట్ల కోసం ఎక్కువ ఉన్న హిందువుల మనోభావాల్ని ముద్దు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ దొంగ స్వామీజీ చేత హిందువుగా మారిన ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, అవి నిజం ఫోటోలు అంటారా, మార్ఫింగ్ ఫోటోలు అంటారా? మీరేమనుకుంటారు ఆ ఫోటోల గురించి? నిజంగానే మతం మారాడనే అనుకుంటారు. అలా అని ఆయనకి క్రిస్మస్ రోజు ప్రార్థనలు చేయకుండా ఉన్నాడా, గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలు చేయకుండా ఉన్నాడా అంటే చేస్తూనే ఉన్నాడు. అంటే ఎవరికి కళ్ళకి గంతలు కడదామని, అంటే ఎవరిని బుద్ధి తక్కువలను చేద్దామని ఇలాంటి డ్రామాలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు దొంగ బుద్ధితోనే ఆలోచిస్తాడు. వీళ్ళు ప్రజల్ని మాయ చేయడం కోసం ఇట్లాంటి డ్రామా చేశామనేది వాళ్ళకి ఐడియా ఉంది. అందుకని వీళ్ళు కూడా అలాగే చేశారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రచారం చేసేదంతా ఎవరు చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు అయితే చేయరు కదా, బీజేపీ వాళ్ళు చేయరు కదా, జనసేన వాళ్ళు చేసుకోరు కదా. మరి ఇదంతా ప్రచారం చేస్తానంటే ఎవరు చేస్తున్నారు? వైసీపీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. మరి వాళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారు అన్నప్పుడు అసలు ఆమె మతం మారితే వీళ్ళకెందుకు, ఆమె గుండు కొట్టించుకుంటే వీళ్ళకెందుకు, డబ్బులు ఇస్తే వీళ్ళకెందుకు, ఇవన్నీ అవసరమా? ఆమెకి నిజంగానే ఆమె మొక్కుందో, వాళ్ళ అత్తగారు మొక్కుందో, చాలాసార్లు అత్తగారు మనవాళ్ళ గురించి తల్లుల కంటే ఎక్కువ ఇంట్లో పెద్దవాళ్ళే మొక్కుంటారు. మేము మొక్కున్నాము, మొక్కు చెల్లించాల్సిందే అని చెప్తారు. అలాగే తల్లులు మొక్కునే వాళ్ళు ఉన్నారు, తండ్రులు మొక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొక్కున్నారు గౌన్స్ వెంకటేశ్వర స్వామికి. అందరూ అంటారు కదా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని, చాలామంది మొక్కుంటారు. మా ఇంట్లో ఏదైనా ప్రాణాపాయ స్థితి నుంచి, ఇప్పుడు క్యాన్సర్ లాంటి జబ్బుల నుంచి గుండె ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వెంటనే వెళ్ళకపోయినా కానీ ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఆ మొక్కులాగా పెట్టుకొని వెళ్ళి, అదొక నమ్మకం అండి. అసలు మతం అంటే ఏంటి? అదొక నైతిక ధైర్యం. ఇప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు ఇవ్వలేరు అవి. కనపడని మనిషి దేవుడైనా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇస్తారు. ఆ టైంలో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ కష్టాలు ఏంటో, ఆ బాధ ఏంటో, అసలు తిరిగి ఇంటికి వెళ్తామో లేదో, బతుకుతామో లేదో, చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది తెలియకపోవచ్చు, కానీ మన కరోనా టైంలో చాలామందికి తెలిసింది. ఒక్కొక్క ఆయన నా యావదాస్తి రాసిస్తాను నన్ను బతికించమంటే వార్తలు విన్నాం కదా. అలాంటి సందిగ్ధావస్థలో ఒక నమ్మకం లేని సమయంలో కొంతమంది మతాలు మారేది ఎందుకే? ఇప్పుడు చాలామంది క్రిస్టియానిటీలో కూడా మారేది ఏంటి అంటే, హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళకి ఎవరో చెప్తారు, నేను మతం మారిన తర్వాత నా ఆరోగ్యం బాగైంది, నా భర్త తాగడం మానేశాడు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. అవి చెప్పినప్పుడు వీళ్ళకి ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్ళే డబ్బులు ఉండవు, పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బులు ఉండవు.
ఏదో ఒక నమ్మకంతో మారతారు. ఇప్పుడు అవును. మతం మారడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక బలహీన క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళు. ఆమె కూడా అంతే అయి ఉండొచ్చు. అంతకుముందే ఆమె అసలు ఆ మతం మారటం పక్కన పెట్టండి, ఆవిడ జస్ట్ దండం పెట్టుకున్నారు, లేదండి, declaration ఇచ్చారు. డిక్లరేషన్ ఇచ్చారు అంటేనే ఆమె మతం మారితేనే డిక్లరేషన్ ఇస్తారు. ఇచ్చుంటారని నేను అనుకుంటున్నా. కాదు గౌరవించడం. డిక్లరేషన్ మీన్స్ గౌరవించటం కదా అంతే. మరి మొక్కున్నారు, గుండు చేయించుకున్నారు. ఇప్పుడు అయితే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ డిక్లరేషన్ ఏంటంటే అండి, నేను ఈ మతాన్ని గౌరవిస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. ఓకే, టీటీడీ సాంప్రదాయం ప్రకారం ఇచ్చారు, బాగుంది. అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చిన అనుమానం ఏంటి అంటే, ఒక హిందూ మతం తీసుకొని ఆవిడ ఒక క్రైస్తవ మతంలో పుట్టి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న ఆవిడ తిరుపతి గుడికి వచ్చి గుండు కొట్టించుకోవడం ఎంతవరకు కరెక్టు, మా దేవుణ్ణి అపవిత్రం చేసినట్టు కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇంకొంతమంది బాగా తెలివి ఎక్కువైపోయి వాళ్ళకి అసలు భర్తండంగా గుండు చేయించుకోవడం ఏంటి, మన పాతకాలంలో భర్తలు లేకపోతేనే కదా గుండు కొట్టించుకునేవాళ్ళు, ఏమి పవన్ కళ్యాణ్కి ఏమైపోయిందని ఇవిడు గుండు ఇన్ని నాన్ సెన్స్ అండి. ఆవిడ నమ్మింది, వెళ్ళింది గుడికి, గుండు చేయించుకుంది, 17 లక్షలు ఇచ్చింది, అందరికీ అలాగే అన్నాలు భోజనాలు వడ్డిచ్చింది. అది ఆమె తృప్తి కోసం చేసింది. మీకెందుకు? అసలు ప్రతి దాంట్లోనూ కోడిగుడ్లకి ఏకలు బీకే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఏమీ లేదు. ఇదంతా రాజకీయ కోణంలో జరిగిందంటారా? ట్రోల్స్ అన్ని ఖచ్చితంగా రాజకీయ కోణమే. ఇప్పుడు వీళ్ళకి ఇంకోటి బుద్ధి రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొన్న కుంభమేళాలో బోళ్ళు మంది వచ్చి, వేరే దేశస్తులు వచ్చి స్నానాలు చేశారు. దానికి మీడియాలో బోలెడు కవరేజ్ ఇచ్చారు. మరి ఎందుకు చేశారు వాళ్ళు స్నానం చెప్పండి? ఎందుకు చేయనిచ్చారు? మీరు ఇక్కడ బత్తం పట్టుకుని కూర్చోకూడదు, మీరు క్రిస్టియన్ మతం, మీ దేశమే క్రిస్టియన్ దేశం, మీరు క్రిస్టియన్స్, మీరు వచ్చి మా గంగాజలాన్నో లేకపోతే ఏదో ఒక నదిలో నీళ్ళని అపవిత్రం చేస్తారని అనొచ్చుగా. అనకుండా వీళ్ళు ఏం చేశారు, విదేశాల నుంచి ఎంతమంది భక్తులు వచ్చారు అని చెప్పి ఓదరగొట్టుకున్నారు. ఇప్పుడైనా అంతేగా. మళ్ళీ ఇంకొకటి, మనం ఇస్కాన్ ఉంది, యాక్చువల్లీ మన భారతదేశంలోనే పుట్టింది. అయితే మరి ఇస్కాను ఎన్ని చోట్ల ఉంది ప్రపంచంలో చెప్పండి? అంతర్జాతీయంగా ఇస్కాన్కున్నన్ని శాఖలు ఎవరికీ లేవు. ఏ హిందూ మతానికి అన్ని శాఖలు లేవు. ఇప్పుడు స్వామినారాయణ గురుకులు ఉంది, అది ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్న దుబాయ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కట్టి ఓపెనింగ్ చేసి చాలా పెద్ద చేశారు. మరి ఒక ముస్లిం దేశంలో హిందువులు ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన హిందూ గుడి కట్టుకోవడం ఏంటి అని ఆ దేశంలో వాళ్ళు ఎవరన్నా అన్నారా? ఇదంతా జరుగుతూ ఉంటుంది. మనకి వాళ్ళ కల్చర్స్ ఒకప్పుడు ఒక ప్రాంతం వాళ్ళు దాటి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకప్పుడు సముద్రం దాటి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు శుద్ధి చేసుకోవాలనేవాళ్ళు. ఇప్పుడు ఉందా అది? ఇట్లా శుద్ధి చేసుకుంటా వెళ్తే వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గర శుద్ధి కార్యక్రమం పెట్టాలి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, రోజులు మారిన కాలం ప్రకారం మనము మనకున్న అభిప్రాయాలను కూడా వీలున్నంత వరకు మార్చుకోవాలి అవసరాన్ని బట్టి. అంతేగాని మనకి నచ్చిన దగ్గరేమో ఒప్పుకోవడం, వేరే పార్టీ వాళ్ళు చేశారనుకోండి దాన్ని రాజకీయం చేయటం, ఇది తప్పు. అందుకని ఆవిడ ఆ బిడ్డ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడకి అనిపించిందేమో, లేదు పవన్ కళ్యాణ్ గారే చెప్పారేమో ఆవిడకి నువ్వు ఇలా మొక్కుకో అని. బిడ్డ కోసం చేసిన దాని గురించి ఇంత రాద్ధాంతం చేయటం నిజంగా అండి, అసలు మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకోకుండా, చేయాల్సినవి చేయకోకుండా, ఇట్లాంటి వ్యక్తిగతమైన విషయాలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం మట్టుకు ఇది పూర్తిగా వ్యక్తిగతం అండి. అవును. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అక్కడ వేరే దేశంలో ప్రమాదంలో చిక్కున్నాడు, ఈయన వెళ్ళాడు కొడుకు కోసం తీసుకొచ్చుకున్నాడు. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం, పర్సనల్ కార్యక్రమం. కరెక్ట్. దానికి ఇంత టైం వేస్ట్ చేసుకోవటం, ఇలా అవాకులు చవాకులు పేలటం, ఇవన్నీ కరెక్ట్.